అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ ముచ్చలు తయారుగా ఉన్నాయి. చలో చూసేద్దాం పారి. సెకను రికామ్ లేకుండా తిరిగిన శనీశ్వరుడు ఏంట తిరిగినట్టే ఉన్నదట హైదరాబాద్ మెట్రో పరిస్థితి. పెట్టుబడి ఎక్కువ, రాబడి తక్కువ అవుతున్నదట. లాభం అనే మాట ఒక్కసారి ఇందామంటే బ్రహ్మ కష్టమవుతుందట. మెట్రో రైలు నడుపుతున్న ఎలాంటి కంపెనీలకు నష్టాలు జనిగలు పట్టినట్టే వట్టి మెట్రో రక్తం పీలుస్తున్నాయట. అందుకే ఇక మాతోని కాదని చేతులు ఎత్తేసే పని చేస్తుందట ఎల్ఎండ్టీ కంపెనీ. సెంటర్ సర్కారు గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి జైదీప్ అనేట ఆయనకు ఉత్తరం రాసిండ్రట. వరుసగొచ్చే నష్టాలతోని మాకు నెత్తి సమరు కూడా కరువైతున్నది. పల్లి బఠానీలు అమ్ముకున్న పావులో పారుకో మిగులుతుంది కానీ మెట్రో రైలు నడిపితే మాకు కోట్లల్ల నష్టం తప్ప దమ్మిడి మిగులుతలేదు. అందుకే ఈ మెట్రో రైలు నడిపే బాధ్యత తెలంగాణ సర్కార్కి ఇయ్యుండని రాసిండ్రట ఉత్తరంలా. రాష్ట్ర సర్కారు ఇస్తానన్న బకాయిలు బాంక సాగినట్టే సాగుతున్నాయి తప్ప ఇచ్చింది లేదు వచ్చింది లేదు. ఇక టికెట్లతో వచ్చే ఆదాయం మెట్రో రైలు చక్రాలకు పూసే గ్రీజు కూడా సరిపోతలేదు. అందుకే నేను వెళ్ళిపోతానన్నయ్య, నేను వెళ్ళిపోతా, ఇది నాకు వద్దు అనే డైలాగ్ తిరిగా ఎల్ఎండ్టీ సంస్థ మెట్రో నడిపే బాధ్యతల నుంచి తప్పుకునే ఛాన్స్ ఉన్నదట. ఫ్రీ బస్సు సౌకర్యంతో అట్లా కొంత ఆగమవుతున్నది కాబట్టి మాతోని గానే కాదని చెప్పిందట. మరి ఈ చిక్కుల నుంచి అటు సర్కారు ఇటు ఎల్ఎండ్టీ కంపెనీలు ఎట్లా బయటపడతాయో ఏమో చూడాలి. ఓ నీ కథకున్న వారతు గింతమందిని అరెస్ట్ చేసిండ్రా పోలీసులు. లేకుంటే అందరు కలిసి వచ్చి పోలీస్ స్టేషన్ ముంగట ధర్నా చేస్తున్నారా? ఎందుకు ఇంతమంది జమైందనే కదా మీరు చూస్తున్నది. వీళ్ళంతా వచ్చింది యూరియా కోసం. అవును, మీరు విన్నది నిజమే, నేను చెప్తుంది నిజమే. సొసైటీ సెంటర్ల కాడ లొల్లులు ఎక్కువైతున్నాయని యూరియా పోలీస్ స్టేషన్లలో ఇస్తున్నారు కావచ్చు అని మళ్ళా పరిచయం కాకుండా ఈ రైతులు ఇక్కడ ఇచ్చేది యూరియా సంచులు కాదు, సొసైటీ కాడికి పోయి చూయించే టోకెన్లు మాత్రమే ఇస్తారు. ఎట్లా ఉత్త టోకెన్ కోసం పోలీస్ స్టేషన్ ముంగట రైతులను గిట్ల కూర్చుంటబెట్టిడ్రా. భలే పాలన నడుస్తున్నది రాష్ట్రంలో. ఏదో స్మగ్లింగ్ దొంగతనంలో దొరికిన వాళ్ళని కూర్చుండబెట్టినట్టు, లేకుంటే ఆర్మీ సెలక్షన్ల కోసం వచ్చిన వాళ్ళని వారుసా కూర్చుండబెట్టినట్టు, దేశానికి అన్నం పెట్టే రైతును బందిపోట్లు అన్నట్టు వాడి పిల్లలను కూర్చోబెట్టినట్టు చేసిండ్రు. కామారెడ్డి జిల్లా బీబీ సెట్ మండల సెంటర్ కు ఉత్త 600 యూరియా బస్తాలే వచ్చినాయట. కానీ రైతులు 1000 కొద్దున్నారు. వీళ్ళందరిని వదిలిపెడితే సొసైటీ సెంటర్ల కాడ పెద్ద లొల్లి అవుతుందని ఇగో గిట్ల చేసిండ్రు. పాపం పోలీసులు మాత్రం ఏం చేస్తారు, యూరియా దొరకక రైతులకు కోపం రావట్టే, వాళ్ళని కంట్రోల్ చేయలేక పోలీసులు ఒకటి కొట్టాల్సి రావట్టే. సర్కారేమో షాట్ల తౌడు వచ్చి కుక్కల కొట్లాట పెట్టినట్టు చేస్తాయి. ఇట్లా కాకుంటే ఇంకెట్లా చేస్తారు అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుకుంటారట. ఈ యూరియా కరువుతోని ఎట్లను ఏమో పోన్రీ. ఏం జరిగినా చూసుకుంటా పోతే అది శాతగాని తరం అవుతుంది తప్ప ఓపిక పట్టినట్టు కాదని కోపం చేస్తున్నాడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కొండా సురేఖ చేస్తానన్న పనులకు కోపం తన్నుకొచ్చినా ఓపికతోనున్నాడట ఇన్ని రోజులు. ఇప్పటి నుంచి ఊకునేదే లేదు అన్నట్టు చెప్తుండు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సింది పోయి కాళ్ళ కట్టబెట్టి చేస్తున్నదట మంత్రి కొండా సురేఖ. ఆగు గదే ముచ్చట చెప్తుండు నేను రయ్యి. మీరు నలుగురికి చెప్పవలసిన 4 నియోజకవర్గాలను పట్టించుకొని చెప్పవలసింది పోయి 4 నియోజకవర్గాలలో ఏళ్ళు పెట్టి డిస్టర్బ్ చేసుకుంటూ పోతుంటే అది మంచి పరిణామం కాదు. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా నా గుడి అమ్మవారి గుడి నా దగ్గరకు వస్తుంది. పొద్దుగా లేస్తే మేము వాడు కూర్చొని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం చేసుకుంటూ పోతుంటే ఎవరిని వాళ్ళని మీరు కమిటీ సభ్యులను వేసుకుంటూ పోతే ఇక్కడ ఎట్లా మరి అనేది అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. ఇన్నరా లోకల్ ఎమ్మెల్యేలకు తెలవకుండా దేవాలయంలో కమిటీ మెంబర్లను పెడితే లోకల్ ఎమ్మెల్యే వాళ్ళకి ఎంత లోకువైండో చూడండి. మంత్రి పదవులు ఉన్నప్పుడు 4 నియోజకవర్గాల బాగు కోరినట్టుండాలి గాని ఇదేం పద్ధతి కాదన్నట్టు కాంగ్రెస్ పార్టీ పెద్ద మహేష్ కుమార్ గౌడ్ కు షిల్కు రాసిచ్చిండట. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వాస్తును ఖరాబ్ చేస్తున్నది. అందరు పదవులల్లా అందరు నియోజకవర్గాలలో ఏలు పెడుతున్నది. ఎవ్వరు గొరకానట్టు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నది అని చెప్పిండట. మీరు ఇట్లనే చూసుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ ఖరాబ్ అవుడు ఖాయమని ఫిర్యాదు అయిందట. మరి దాని మీద అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటారో ఏమో గాని ఈ ముచ్చట తెలిసినాక కొండా కుటుంబం మాత్రం అగ్గి మీద గుగ్గిలం అవ్వడు ఖాయమని అనిపిస్తున్నది. కొండా మురళి మళ్ళెం మాటల బాంబులు వేలుస్తాడో ఏమో చూడాలబ్బా. దొంగతనం చేసేటోనికి బుద్ధి ఉండదు, రాజకీయాలు చేసేటోళ్లకు సిగ్గుండదు అన్నట్టే నడుస్తున్నది రాష్ట్రంలో రాజకీయాలు. పొద్దునో మాట మాట్లాడి మాపటికి మరొక మాట మార్చే లీడర్ల టాలెంట్ పోండ్రి. కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి మహేష్ కుమార్ గౌడ్ మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఎక్కడున్నారంటే
వాళ్ళంతా మా పార్టీలోనే ఉన్నారు అని ఓ నేషనల్ మీడియాకు గర్వంగా చెప్పిండు. మా పార్టీ చేస్తున్న మహా గొప్ప పనులు చూసి మా 3 రంగుల కండువ కప్పుకున్నారు అన్నట్టే చెప్పిండు. కానీ ఇప్పుడు చూడండి ఎట్లా మాట్లాడుతుండో. వాళ్ళ స్టేట్మెంట్ మరి వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ స్థాయి వాళ్ళే చెప్పాలి కదా. స్పీకర్ జడ్జిగా వారి వాదనలు వింటా ఉన్నాడు, వారి వాదనలు ఇస్తారు, అదే ప్రామాణికం కదా. ఇప్పుడు నా వాదన రేవంత్ రెడ్డి గారి వాదన లేక కేటీఆర్ వాదన ప్రామాణికం కాదు. అక్కడ ద ఇష్యూస్ బిట్వీన్ స్పీకర్ అండ్ ఎమ్మెల్యేస్. స్పీకర్ నోటీస్ ఇచ్చాడు యాజ్ పర్ ది సుప్రీంకోర్టు డైరెక్షన్. నోటీస్ వాళ్ళు జవాబు చెప్పారు. ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఎవరు చెప్పాలి? అది వాళ్ళే చెప్పాలి కదా. వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇన్నరా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలు ఉన్నారు అనేది చెప్పాల్సింది నేనో సీఎం రేవంత్ రెడ్డో కేటీఆర్ కాదు, వాళ్ళే చెప్పాలంటుండు. మరి అప్పుడు అంతకుముందు ఆ 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోనే ఉన్నారు అని ఎందుకు చెప్పినావు సార్? ఏదైనా ఒక మాట ఉండదా? పార్టీకి కలిసి వస్తే అంటే వాళ్ళంతా మా పార్టీలోనే ఉన్నారని గ్రేట్ గా చెప్పుకున్నావు. ఇప్పుడు పీకల మీదకి వస్తున్నది అనే వరకు మాట మాట్లాడతావా? ఏంది సార్ ఇది? రాజకీయాలు చేస్తే చేయాలి కానీ గింత ఘోరంగానా? వంప అయితే వదినే మిట్ట అయితే మరదలంటే చేస్తే జనం గమనించకుంటుంటా అనరా సారు? వాళ్ళకి అన్ని తెలిసిపోతున్నాయి సారు అని అంటారు. మహేష్ కుమార్ గౌడ్ మాటల తేడా ఇన్నోళ్ళు. సుశిరానులా మటుకృష్ణ ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మనం మైక్ టీ ముచ్చట్లు.